హలో సహోదరులారా, మీ అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ. అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అయితే ఇక్కడ ఒక విషయం నా అనుభవంలో ఉన్నవా చెప్తాను. ఒక సరైన అనుభవం. దెయ్యాలు ఉన్నాయా లేవా ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే, దెయ్యాలు ఉన్నాయి లేవు ఏంటి అనితే ఎవరైనా అనుభవిస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఏ కష్టాలైనా పడిన వాడికే తెలుస్తుంది. అప్పుల బాధ కానీ, లేకపోతే ఎవరు చనిపోవడంలో ఏదో కష్టాలు ఎదుర్కోవడం కానీ, ఎవరికి ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు హాస్పిటల్ పాలైపోయిన కానీ ఇలాగ అనుభవం మీద తెలుస్తూనే ఉంటాయి. సరే, అలాంటి అనుభవమే నాకు దెయ్యం బట్టి అని తర్వాత బాగుపడ్డాను అని వేరే పక్కన పెడతాం. నా అనుభవంలో నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే, నేను దేవుడిలో నమ్మి నా యొక్క కష్టాల వల్ల నేను నమ్మి నెరవేరిన తర్వాత నా ద్వారా దేవుడు చేసిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటిది ఒక విషయాన్ని నేను చెప్తాను. అదేంటంటే, ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. గోపాలపట్నం ఆ సోషల్ బ్యాక్ సైడ్ వాళ్ళు ఉంటారు. అప్పటికి నాకు 25, 23 ఉంటాయి, పెద్ద వయసు ఉండదు. అప్పుడు అయితే దేవుళ్ళు సంపూర్ణంగా ఉండేవాడిని. దేవుడు దర్శనాల ద్వారా అన్నీ చెప్పడమని ఎప్పుడు అలా ఉన్నాం, పక్కన పెడదాం. కొన్ని వరాలు కూడా ఉంటాయి. చాలామంది నమ్మరు, కొంతమంది నమ్ముతారు. కొన్ని నమ్మాలి, కొన్ని నమ్మకూడదు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక ఆమెకి దెయ్యం పట్టింది, మనం ప్రార్థన చేయాలని కొంతమంది చెప్పారు. సరే, అందరం వెళ్ళాం, ప్రార్థన చేసాం. ఎక్కువ దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ స్తుతులు చేస్తే ఎవరికైనా సాతానుగా ఏదైనా ఉంటే వాళ్ళు ఉండలేరు అందులో. ఎందుకంటే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ వచ్చేసరికి అపవిత్ర ఆత్మ ఉండలేదు. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దగ్గర అపవిత్ర ఆత్మలు ఉండవు. అందుకే దేవుడు ఎక్కువ చెప్పేది ఏంటంటే, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధ ఆత్మ అది కాబట్టి అది నివసించాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ఒక పావురం ఉంది, పచ్చగల ప్లేసుల్లో పావురం ఓలుతుందండి. అంతే, గ్రద్దలు కానీ గ్రామాలు కానీ గ్రద్దలు అవి ఉంటాయి, కాకులు అవన్నీ ఎక్కడైతే ఎలక చేసినా ఏం చేసినా అక్కడ ఓలుతాయి. ఈ పరిశుద్ధమైన పావురం అయితే అన్ని ప్లేసుల్లో ఉంటాయి. అందుకు పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యం పావురం అనేది దేవునికి సాదృశ్యం, పరిశుద్ధ ఆత్మ సాదృశ్యం. పక్కన పెడదాం. ఇక్కడ మనం ప్రార్థన చేసేసరికి ఆవిడలో ఉన్నది సాతాను ఆవిడని ఇబ్బంది పెట్టి బయటికి వెళ్ళిపోతుండదు ఒక అమ్మాయి. ఎందుకు ఇలాగ అయ్యిందంటే, అసలు మిమ్మల్ని అప్పుడు ఆవిడ చెప్పారు, మిమ్మల్ని ఎందుకు పిలిపించుకొచ్చాను తెలుసా? ఈవిడికి సాతాను పడుతుందనే మీకు ప్రార్థన పెట్టించాం, మరి మీరు వచ్చారు కదా అన్నారు. నేను చిన్నవాడిగా దేవుని ప్రార్థించుతాను, నాకు ఏదో అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందండి. అప్పుడు వాళ్ళు పక్కకు పిలిచారు. ఆ వెళ్ళిపోతున్న ఆమెకి సాతాను పట్టింది దెయ్యం, ఆమెను వదలగొట్టాలి. అయితే సరే, ఎక్కడ ఆవిడ్ని తీసుకురమ్మను ప్రార్థన చేస్తాం. అందరూ కొండ మూసుకు ఎక్కువ స్తుతించండి, ఎక్కువ స్తుతించారు. యేసు రక్తం చెప్పాము. ఎక్కువ స్తుతులు దేవునికి అర్పించినప్పుడు దేవుని ఆత్మ స్తుతులపై దేవుడు హాసురుడై వస్తాడు. ఎక్కువ స్తుతించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనల మీదకి వస్తాయి. వచ్చినప్పుడు దురాత్మ శక్తి పోద్ది సాతానుల మీద కూడా. అయితే ఎక్కువ ప్రార్థన చేయగానే యేసు రక్తం అని చెప్పగానే ఒకేసారి దేవుని ఆత్మ రావడం వలన ఈ అమ్మాయి సాతాను ఎవరికి ఉందో ఆవిడ వెళ్ళిపోతుందట. అయితే ఆమె ఏం చేసేదంటే, ఎంత బయట తను తినేసేది, చాలా ఇబ్బంది పెట్టేసేది, చాలా ఇబ్బందికరంగా. వాళ్ళ ఇంట్లో గొడవలు మెంటల్గా అయిపోతుండేది. బట్టలు ఇసిరడం, బట్టలు ఇప్పడం, అన్నీ రకరకాలుగా. అప్పుడు ఈవిడ పరిస్థితి అని అప్పుడు ఆవిడని తీసుకురండి అని చెప్పాం. ఎక్కువ మీరు ప్రార్థన చేయండి. ఈ దెయ్యాల గురించి స్వస్థ చేసేటప్పుడు అసలుకి 2 విధాలుగా దెయ్యాలు వదలగొట్టుకోవచ్చు. ఎవరికైనా కళ్ళ కానీ భయంకరం ఏమైనా వచ్చి నిద్ర పట్టకపోయినప్పుడు సాతానులు అవి కూడా కొన్ని తెలియదు చాలామందికి. భయంకరమైన కళ్ళు వచ్చేస్తుంటాయి, తెలియదు. అప్పుడు బైబిల్ ఎవరినైనా చిన్నది అడిగి మనం మీద పెట్టుకొని మనం పడుకోవడం అనుకోండి, మనలో ఉన్న సాతాను బయటకు పోద్ది, తెలిసిపోద్ది మీకు. ఆ బరువు, ఆ దేవుని ఒక పరిశుద్ధాత్మ తచ్చడం, యేసయ్య తండ్రి అనుకొని మనం మనసు పెట్టాలి. తప్పనిసరి దేవుడు మాట్లాడతాడు. మనలో గలిబిలి జరుగుతుంది. మనలో దురాత్మ సమూహం ఏమున్నా కళ్ళు వచ్చి రావు, కానీ మనకేమవ్వదు, దేవుడు స్వస్థపరుస్తాడు. అది ముందు నమ్మాలి. సరే, ఆవిడని తీసుకొచ్చారు. అప్పుడు దేవుని వరాలతో పొందుకొని ఉన్నాం కనుక ఆవిడని తీసుకుని ఆవిడ తల మీద ప్రార్థన చేశాను. ఎవరు పాస్టర్లు అంటారు, యేసు ప్రభు నీకు తెలుసా అని అడిగాను నేను. పాస్టర్లు అనుకో చెప్పానండి. యేసు ప్రభు యేసు రక్తం చేయమన్నాను. ఉనికిపోతుంది అంటే ఎందుకంటే యేసు ఆ రక్తం పరిశుద్ధమైంది, పరలోక సంబంధమైంది. ఇది పాపం, సాతాను అనేది దెయ్యాలు కూడా. ఇది చూసి గడగడగడలు ఆడిపోతుంది. నన్ను నువ్వు తీయగలవా? నేను కాదమ్మా, యేసునామంలో పోతుంటా అని ఎక్కడ అరగించుతుంది.
యేసు నామం అన్నా ఒప్పుకోవాలి. సరే అని ప్రార్థన చేయగానే ఒక కాసేపు ప్రార్థన చేస్తే అందులో ఉండి బాడీలో ఉండి సాతాను బయటకు వెళ్ళిపోయి ఇంకొక దగ్గర ఆవిడికి ఆవిడ పట్టేస్తుంది. ఈవిడ రిలాక్స్ అయిపోయింది. అక్కడ ఆవిడకి సాతాను పట్టి నేను ఇంకో దగ్గరికి వెళ్తాను, ఇక దగ్గర దాగుకొని వస్తాను అన్నది ఆ సాతానే, తెయ్యం. ఎక్కడో నుండి పలాందరూ. సరే అది ఆవిడని తీసుకురండి అని చెప్పాను నేను. ఇది చెప్తుంది పలాందరూ పడతారు, ఇద్దరికి ఒకే దెయ్యం పడతానని. ఆవిడని కూడా తీసుకురండి అన్నాను. ఇద్దరిని 2 చేతులు తల మీద నుంచి ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు ఇద్దరిలో ఉన్న సాతాను బయటకు పోయింది. అప్పుడు గోల పెట్టి దోవో అని చెమటలెక్కిపోయింది. చెప్పో ఏంటనన్నా. అప్పుడేమట నేను ఈవిడిని చంపేస్తాను అన్నది. ఎందుకు అలాగన్నా? ఈవిడి అపవిత్రంగా ఉండేటప్పుడు నాకు సిక్కుతుంది. ఇప్పుడు మీరు వదలగొట్టినా ఎప్పుడైనా అపవిత్ర పనులు చేస్తే నేను వచ్చి పెట్టేస్తాను అన్నది. కోవుంట్లో అన్నమాట వాళ్ళు. అది కూడా చెప్తారండి. వాళ్ళు తెలక్కలే వాళ్ళు ఏరియాలో ఇప్పుడు పలకరిస్తున్నారు కూడా చాలామంది అమ్మాలు ఉన్నారు. సరే ఈవిని చంపేస్తాం, అపవిత్రంగా పాపంలో ఉంటే పరిశుద్ధంగా మారిపోతే మేమేం చేయలేమన్నది. యేసుప్రభువు నమ్మిన వాళ్ళు కూడా పరిశుద్ధంగా జీవించాలి. జీవించకపోతే సాతానుగాడు ఇబ్బంది పెట్టేస్తాడు. తర్వాత మనం ఏం చేయలేము, నీతిగా జీవించాలి. సరే ప్రార్థన చేయగానే ఆ సాతాను బయటకు వచ్చి ఎక్కడేమో నువ్వు వచ్చావు, ఎక్కడో నుంచి నువ్వు వచ్చావు ఏంటి అని అడిగినప్పుడు బొబ్బులి ఫలానా దగ్గర ఆ గేదె నింది, అక్కడ నుంచి గేదె జున్నిచ్చారు వాళ్ళు. రాత్రి 11 వెళ్తున్నప్పుడు నేను భయపడ్డాను. పలానప్పుడు నీ దగ్గర రాజుల కోటలు ఉన్నాయంటే తాండ్రబాబారి కోటలు, ఆ ప్రాంతంలో భయపడ్డబెట్టి నేను ఈవిడికి పెట్టాను, నన్ను వదిలియండి అని బయటకు పోయింది. కానీ ఈవిడ ఎప్పుడైనా పాపం పనుల్లో దిగితే తప్పనిసరిగా ఈవిడిని నేను మళ్ళీ పడతానని చెప్పింది. అవి సాతాను పోయింది. కానీ ఒక విషయం అన్నీ చేసాం కానీ కొద్ది రోజులు పోయాక ఈవిడ మళ్ళీ పాపంలో దిగింది. ఈవిడి అంటే బూతులు ఆడడం, అలాగ ఆడడం, రకరకాల దేవుడు అది అనేసరికి ఈవిడ మళ్ళీ పట్టేసింది. మళ్ళీ లోకంలో తిరగడం, భయంకరమైన పాపంలో తిరగడం చేసింది. వెంటనే ఈవిడికి ఏంటంటే మనసు ప్రేరేపించి మళ్ళీ సాతాను వచ్చేసింది మనిషిలోకి. వచ్చేసి ఉరిపోసుకొని ఈవిడి కుదిరిపోయి చనిపోయింది. అదే మేము చెప్పినట్టు ప్రార్థన దేవుడు చెప్పినట్టు ఆవిడ ప్రార్థన చేసి పాపానికి దూరంగా ఉంటే బ్రతికుండును. కానీ ఒకటి దేవుడు రక్షిస్తారు, కానీ ఒకటి మనిషి మళ్ళీ పాత అలవాట్లలోకి పాపం అలవాట్లలోకి వెళ్ళకూడదు. అదే యేసుప్రభువు నమ్మేమంటే స్టాండర్డ్ ఉండిపోవాలి. దేవుడు నమ్మిన వాళ్ళు ఏదైనా జీవించగలరు. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.